సంచలనంగా మారిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. నెల రోజులైనా పాప ఆచూకీ లభించలేదు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి అదృశ్యమైంది. ఇప్పటికీ చిన్న ఆధారం కూడా దొరకలేదు. తమ బిడ్డ కోసం తల్లిదండ్రులు గణేష్ భవానీ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అదృశ్యమైన రోజు రాత్రి నుంచే పోలీసులు గాలింపు చేపట్టారు. జాగిలాలు వెతికాయి. ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, హనుమాన్ బృందాలు శోధించాయి. కొండ తోట ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. థర్మల్ డ్రోన్లతో పరిశీలించారు. సీసీ కెమెరాలు, 7 టవర్ల పరిధిలో వందలాది ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు. సమీపంలోని నేల, బోరు బావులు, చెరువులు వెతికారు. అనుమానితులను ఆరా తీశారు. కానీ చిన్నారి జాడ దొరకలేదు. చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలు, మెడలో వెండి బిళ్ళ ఎక్కడైనా లభ్యమవుతోందా అని బృందం అన్వేషించింది. కొండపై జీడి పిక్కలు ఏరుకునేందుకు వచ్చే వారి ప్రాంతాలు, తల్లి స్వగ్రామం, సమీప గ్రామాల్లోనూ ఆరా తీశారు. గోడ, కరపత్రాలు ముద్రించారు. ఆచూకీ తెలిపితే 1,00,000 బహుమతి పోలీసులు ప్రకటించారు. చిన్నారి అదృశ్యమైన తర్వాత అదే రోజు కుక్క గ్రామంలో తిరిగింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. చిన్నారి వెంట కుక్క లేదని స్పష్టత కూడా వచ్చింది. ఆ పాప మాత్రం ఏమైందో తెలియరాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత, ఎస్పీ బిందు మాధవ్ ఆరా తీస్తూనే ఉన్నారు. జూన్ 6 ఉదయం 11:50 తండ్రి కోసం తోటలోకి వెళ్లి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. పెంపుడు శునకం వెంట వెళ్ళింది. 30 నిమిషాల తర్వాత చిన్నారి తోట, కొండ ప్రాంతం సరిహద్దుల్లో చూశారని ఓ వ్యక్తి సమాచారంతో అంతా వెతికినా చిన్నారి కుక్క కూడా కనిపించలేదు. చిన్నారితో పాటు అదృశ్యమైన కుక్క జూన్ 19 మధ్యాహ్నం 3:30 తోటలోకి వచ్చి వెళ్ళింది. జూన్ 10న రాత్రి శునకాన్ని పట్టుకున్నారు. జూన్ 12న కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి వదిలారు. 24 గంటల్లో సుమారు 10.5 కిలోమీటర్ల తోట, గ్రామ పరిధిలో తిరిగి వచ్చిన తర్వాత కుక్క మృతి చెందింది. జూన్ 14న శునకానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. నమూనాలు సేకరించి విశాఖలోని ఫారెన్సిక్స్ ల్యాబ్స్ కు పంపించారు. జూన్ 24న కుక్క అనారోగ్యంతోనే మృతి చెందిందని నివేదిక వచ్చింది. ఎవరైనా పాపను తీసుకెళ్ళి ఉంటే కనుక మా పాపను నాకు అప్పగిస్తారని కోరుకుంటున్నాను. ఎందువల్ల అంటే ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని నా బిడ్డ నాకు అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మా బిడ్డని ఇచ్చేస్తే మీ ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని, లేదా డిపార్ట్మెంట్ కానీ లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమన్నా అంటారని భయపడొద్దు. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. దయచేసి మీ ఇంట్లో అక్కనో చెల్లెనో అమ్మలాగానో భావించి నా బిడ్డని నాకు ఇచ్చి తల్లి బాధను అర్థం చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. ఇంతకన్నా ఎలా చెప్పాలో ఇంకా ఎలా సంచలనంగా మారిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. నెల రోజులైనా పాప ఆచూకీ లభించలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా నెల రోజులు గడుస్తోంది. ఇంకా చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఒకవేళ పాప ఆచూకీ చెప్తే 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తామని పోలీసులు కూడా ప్రకటించారు. అయినా సరే ఇంకా పాప ఆచూకీ దొరకలేదు. అసలు ఏం జరుగుతోంది రాజేష్? కాకినాడ జిల్లా తిరుని నియోజకవర్గంలో పాప మిస్ అయ్యి నెల రోజులు అయింది. ఈ దొండవాక పంచాయతీ సంబంధించి నెల రోజులు జూన్ 6 11:50 మిస్ అయిన పాప నెల రోజులు అయినప్పటికీ కూడా పాప ఆచూకీ కోసం పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హనుమాన్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ పోలీసు బృందాలు కూడా పూర్తిగా అక్కడ చేరుకుని 200 మంది పైబడి పోలీసుల బలగాలు అయితే పూర్తిగా చేరుకున్న పరిస్థితి నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న ఏవైతే ఈ 50 ఎకరాల పామాయిల్ తోట ఉందో పామాయిల్ తోట చుట్టుపక్కల ఉండే గడ్డి మొక్కలు కూడా పూర్తిగా తీసివేసి పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా పాప ఆచూకీ ఇప్పటికీ కూడా లభ్యం కాలేదు. అయితే ఏవైతే సిగ్నల్ టవర్స్ ఆధారంగా కూడా
అక్కడ ఎవరైతే వచ్చారో వారిని కూడా పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా పాప ఆచూకీ ఇప్పటికి కూడా లభ్యం కాలేదు. పాపతో పాటు వెళ్ళిన కుక్క 2 రోజుల తర్వాత కూడా కుక్క ఆచూకీ లభ్యమైంది. దానికి జిపిఆర్ఎస్ ట్యాగ్ అమర్చిన నేపథ్యంలో జిపిఆర్ఎస్ ట్యాగ్ అమర్చిన 2 రోజులకే కుక్క కూడా చనిపోయింది. అదే కుక్క చనిపోయిన దాన్ని కూడా వారి ల్యాబ్ కూడా పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ కూడా కుక్క ఆరోగ్యం బాగాలేదు, కుక్కకి ర్యాబీస్ వచ్చిన నేపథ్యంలో దానివల్ల కుక్క చనిపోయిందని చెప్పి ఓ పక్క వైద్యులు తెలిపిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే 4 రోజుల నుంచి కూడా పాప ఆచూకీ కోసం పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఒక పక్క పోలీసులు కూడా ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక పక్క ఏవైతే స్థానికంగా కూడా అక్కడ ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పూర్తిగా పాప పోస్టర్తో పాప ఆచూకీ లభ్యమైతే ₹1,00,000 బహుమతి ఇస్తామని చెప్పి ఒక పక్క ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా పాప ఆచూకీ ఇప్పటికీ కూడా లభ్యం కాలేదు. పాప తల్లిదండ్రులు ఎవరైతే శంకర్ గణేష్, శంకర్ భవాని వీరిద్దరూ కూడా పాప ఆచూకీ లభ్యమైతే ఖచ్చితంగా పాపని వెనక్కి ఇవ్వండి, తల్లి మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఒక పక్క వారి తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు నిలిపిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క ఎవరైతే శంకర్ గణేష్ ఉన్నారో శంకర్ గణేష్ చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతం ఏవైతుందో ఏజెన్సీ ప్రాంతం ప్రతి ఒక్క చోట కూడా ఏవైతే ₹1,00,000 రివార్డు పాప యొక్క పాల్పస్తున్న ఫోటో ఏవైతే ఉందో నేరుగా తండ్రే కూడా ఒక పక్క ఏవైతే చుట్టుపక్కల ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాలు కూడా పూర్తిగా అంటించిన పరిస్థితి. మరోపక్క పోలీసులు కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కూడా ఓ పక్క అందిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే జూన్ 6 మిస్ అయిన పాప 4 రోజులు గడుస్తున్నా కూడా పాప ఆచూకీ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఎప్పుడు కూడా లభ్యం కావడంతో పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే 200 మంది పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నప్పటికీ కూడా పాప ఆచూకీ కూడా ఇప్పటికి కూడా లభ్యం కావడంతో ఓ పక్క తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు వినిపిస్తున్న పరిస్థితి చెప్పి ప్రధానంగా చెప్పవచ్చు. అయితే 4 రోజుల నుంచి కూడా పాప ఆచూకీ కోసం పోలీసులు ఒక పక్క వారి కుటుంబ సభ్యులు ఒక పక్క ఏజెన్సీ ప్రాంతాలు ఏవవుతున్నాయో పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా ఇప్పటిదాకా కూడా పాప ఆచూకీ లభ్యం కావడంతో పాప ఆచూకీ కనుగొనడం కోసం ₹1,00,000 రివార్డు ప్రకటించిన నేపథ్యంలో కూడా ఎక్కడ పాప ఆచూకీ ఎప్పటిదాకా కూడా లభ్యం కాలేదు. అంటే ఏవైతే పూసలు అమ్ముకున్న వాళ్ళు కానీ లేకపోతే ఈ 50 ఎకరాల పామాయిల్ తోట ఏవైతే ఉందో పామాయిల్ తోట వెనకాల జీడిపిక్కల తోట ఉంటుంది. జీడిపిక్కల తోటలో వేరుకోవడానికి ఈ జీడిపిక్కలు ఏరుకోవడానికి ఎవరైనా ఈ పక్క ఊరు నుంచి ఎవరైనా వచ్చారా అనే దానిపై కూడా పిఠాపురం, పోలవరం ఈ తుని ప్రాంతం ఏవైతే ఉందో చుట్టుపక్కల ప్రాంతం ఏవైతే ఉందో ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ పూసల అమ్ముకున్న వారిని కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా పాప ఆచూకీ ఇప్పటికి కూడా లభ్యం కాలేదు. జూన్ 6 మిస్ అయిన 11:50కి మిస్ అయిన పాప ఏవైతే జ్ఞానేశ్వరి ఆచూకీ ఉందో ఇప్పటిదాకా కూడా లభ్యం కావడంతో కూడా పూర్తిగా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ పాప ఆచూకీ ఇప్పటికి కూడా లభ్యం కావడంతో ఓ పక్క వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు వినిపిస్తున్న పరిస్థితి చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు, పోలీసు బృందాలు కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ పాప ఆచూకీ ఇప్పటిదాకా కూడా లభ్యం కాలేదు. అయితే ఓ పక్క ఏవైతే కుక్కకి సంబంధించి ఏవైతే జూన్ 6వ తేదీనే పాపతో వెళ్ళిన కుక్క ఏవైతే ఉందో కుక్క 2 రోజుల తర్వాత దొరికింది. దానికి జిపిఆర్ఎస్ ట్యాగ్ అమర్చిన నేపథ్యంలో ఒక కుక్కతో కూడా ఏవైతే దొరుకుతుందా పాప అనే దానిపై కూడా ఒక పక్క పోలీసులు మరోపక్క కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రులు కూడా ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో కుక్కకి అనారోగ్యం కారణంగా ఒక పక్క ర్యాబీస్ అటాక్ అవడంతో కుక్క కూడా చనిపోయిందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా కూడా పోలీసు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ₹1,00,000 రివార్డు అందించిన నేపథ్యంలో ఓ పక్క పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ పాప ఫోటోతో ఉన్న వాల్ పోస్టులు కూడా అంటిస్తున్న పరిస్థితి. మరో పక్క వారి తండ్రి ఎవరైతే ఉన్నారో శంకర్ గణేష్ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ వాల్ పోస్ట్ అంటిస్తున్న పరిస్థితి. అయితే 4 రోజుల నుంచి కూడా పాప ఆచూకీ లభ్యం కావడంతో ఓ పక్క పోలీసులకి అయితే ఒక ఛాలెంజ్ గా పెట్టుకుని కూడా ఇప్పటికే పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరో పక్క దీనికి సంబంధించి శ్రీకాంత్ అనే అడ్వకేట్ దీనికి సంబంధించి హైకోర్టులో కూడా పిల్ వేశారు. ఈ పిల్ ఆధారంగా కూడా ఈ వాదోపవాదాలు అయిన నేపథ్యంలో ఈ 4 రోజుల నుంచి కూడా అంటే ఈ పాప వెళ్లిపోయిన జ్ఞానేశ్వరి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ పాప మీరు ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టారు, అది ఎలా చేశారో దానిపై కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా దీనిపై కూడా ఒక పక్క పోలీసులు నివేదిక తయారు చేస్తారు. మరో పక్క ఈ పాప ఉన్న వాల్ పోస్ట్ కూడా చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక పక్క అందిస్తున్న పరిస్థితి. అయితే
ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా ఈ నివేదిక ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ పాప వెళ్ళిపోయిన జ్ఞానేశ్వరి ఆచూకీ వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టారు. అసలు పాప ఆచూకీ లభ్యం కాపాడడం గల కారణం ఏంటి? దీనిపై కూడా SOS సర్వే ఏ రకంగా చేశారు అంటే ఈ చుట్టుపక్కల టవర్ ఆధారంగా కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా పాప ఆచూకీ ఇప్పటిదాకా లభించకపోవడం గల కారణాలు లేదని దానిపై కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దీన్ని పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై కూడా పోలీసులు అయితే పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ నెల రోజుల నుంచి కూడా పాప ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కావడంతో పోలీసులకి ఒక ఛాలెంజ్ అయితే తయారైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ నెల రోజుల నుంచి కూడా ఈ దొండవాక పంచాయతీ ఏవైతే దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం చుట్టుపక్కల ఏవైతే ఉందో చుట్టుపక్కల ప్రతి ఇల్లు కూడా 750 ఇల్లులు ప్రతి ఇల్లును కూడా ఒక అక్కడ స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. ఎక్కడా కూడా పాప ఆచూకీ లభ్యం కాని పరిస్థితి. మరోపక్క ఈ చుట్టుపక్కల 50 ఎకరాల పామేల తోట ఉందో పామేల తోట వెనుక ఉన్న ఈ జీడిమావిడి తోట జీడిమావిడి తోట ఓ పక్క థర్మల్ కెమెరాస్, మరోపక్క ఈ చుట్టుపక్కల 38 CC కెమెరాలు కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా పాప ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కావడంతో నెల రోజులు అయ్యింది కూడా. నెల రోజులు అయినప్పటికీ పాప ఆచూకీ దొరకలేదు. అయితే ఓ పక్క వారి తల్లిదండ్రులు వారి కన్నీరు నిర్మిస్తున్న పరిస్థితి. మరోపక్క వారి తల్లిదండ్రులు కూడా వారు ఏవైతే పాప ఆచూకీ ఎక్కడ లభ్యం అయితే మా పాపను మాకు వెనక్కి ఇవ్వండి, నేను ఎవరికి చెప్పను అని చెప్పి ఒక పక్క వారి తల్లి అయితే కన్నీరు నిర్మిస్తున్న పరిస్థితి చెప్పి ప్రధానంగా చెప్పొచ్చు. అయితే ఇప్పటికే నెల రోజులు గడుస్తున్నా కూడా పాప ఆచూకీ లభ్యం కావడంతో ఒక పక్క పోలీసులకి అయితే ఒక ఛాలెంజ్ గా తయారని చెప్పి చెప్పొచ్చు. రైట్. థ్యాంక్స్.